మనము సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా రాయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి లింక్ సెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిడ్ మెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిడ్ మెయిన్లో మనకి డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది. అదేవిధంగా ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 అండ్ సో ఆన్ అనే కాన్సెప్ట్ దీంట్లో ఉంటుంది. మరి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ సి అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ సి అంటే సి లాంగ్వేజ్ రాసే ముందు మనము ఏ విధమైన స్ట్రక్చర్ని ఫాలో కావాలి. సో దీంట్లో మనం ఫస్ట్ రాసే సెక్షన్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. మరి డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి? డాక్యుమెంటేషన్ సెక్షన్ ఈజ్ యూజ్ టు రైట్ ద కమెంట్ లైన్స్ ఆర్ యూజ్ టు రైట్ ద పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క పర్పస్ని లేదా అదేవిధంగా ఒక ఫంక్షన్ యొక్క పర్పస్ని రాయడానికి మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ని వాడుతున్నాము. యూజ్ టు రైట్ పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్, పర్పస్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఏ ఫంక్షన్. సో ఒక ప్రోగ్రామ్ యొక్క పర్పస్ లేదా ఫంక్షన్ని రాయడానికి మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ని రాస్తున్నాము. సో